ఇదేంటంటే గోశాల అనమాట. అది అది రెడీ మనం అత్రిమునికి వెళ్ళే దారిలో, ఆ కేవ్కి వెళ్ళే దారిలో చూసారా మంచు పర్వతాలు ఎంత దగ్గరగా కనపడుతుంది. అనసూయమాత టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ నుండి అత్రిముని కేవ్కి వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత అక్కడ నుండి వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఇంకా మునికి కేవ్కి వెళ్ళే దారండి. ఇక్కడ నుంచి అదిగోండి ఆ కనిపించేది అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదేమో అనసూయమాత టెంపుల్. అదిగోండి అక్కడ ఉంది. అక్కడ నుంచి మీరు ఇలా వస్తే ఈ దారిలో మనం ఇలా వెళ్తే కొంచెం దూరం వెళ్తే ఎంతో ఉంటుంది, నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ మనం ఇలా వెళ్తే ఇక్కడ మనకి అత్రిముని కేవ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అసలు వాళ్ళు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. నేను ఇప్పుడే ఒకటి చూసా, మీకు కూడా చూపిస్తా. అది చూసారా మంచు పర్వతం. కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ నుండి మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి వెళ్ళే దారిలోనే అలాగే ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ కూడా ఉన్నట్టుంది. ఈ దారి ఈ ట్రెక్కింగ్ అయితే ఇంకా బాగుందండి. ఇక్కడ చూసారా మనం ఇలా దారిలో వస్తామంటే ఇక్కడ రాయి కనిపించింది. దీనిపైన ఏం లేదండి, జస్ట్ ఈ రాయి పైన గడ్డి మొలిచింది అంతే. కానీ చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏదో పెయింట్ వేసినట్టుగా లేదు. ఇదే కదా నేచర్ అంటే. నేచర్లో ఉండే ప్రతి విషయం కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందుకే నేచర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ హీలింగ్ అంటారు కదా, ఊరికే అంటారండి. చూసారు ఎంత బాగుందో. ఇలాంటి చోట్లకు మీకు కూడా రావాలన్నా వయసు అయిపోయేలోపే త్వరగా వచ్చేయండి అండి. మనం ఇక్కడ అత్రిమునికి అయితే దగ్గరికి వచ్చేసాం. అయితే వచ్చే దారిలో నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఇదిగో చూసేయండి. చూసారా ఇంతకంటే వ్యూ ఏముంటుందండి. చూసారా ఆ మేఘాలు మొత్తం కిందకు వచ్చేసాయి. అంటే అవి మేఘాల కిందకి రాలేదు, మనమే మేఘాల దగ్గరికి వచ్చాం. పెద్ద లోయ అంటే మనం కింద నుండి ఇంత పైకి వచ్చేసాం అన్నమాట. చూసారా ఇక్కడ ఆల్రెడీ ఎవరో డ్రోన్ కూడా ఎగరేస్తున్నారు. బట్ మన దగ్గర అంటే డ్రోన్ లేదు. చూద్దాం, మీరు కనుక సపోర్ట్ చేస్తే ఏదో ఒక రోజు నేను కూడా అలాగే డ్రోను, మంచి మంచి కెమెరాలు, మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొనుక్కొని ఇలాంటి నేచర్ని బాగా చూపించడానికి ట్రై చేస్తాను. నేనంటే మ్యాక్సిమం రియాలిటీయే చూపించాలనుకుంటున్నానండి. ఏ వచ్చేసిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధమో తెలియట్లేదు, అది మీకు కూడా తెలుసు. బట్ నేను మ్యాక్సిమం ఫిల్టర్స్ లేకుండా, ఎట్లాంటి ఎఫెక్ట్స్ లేకుండా, జస్ట్ న్యాచురల్గా నేచర్ ఎలా ఉంటుందో దాన్ని నేను మీకు కూడా అంతే న్యాచురల్గా చూపించాలనుకుంటున్నాను. నా అంతైతే నేను చేస్తాను ఖచ్చితంగా. వావ్, రెస్ట్ తీసుకోవడానికి, అలాగే వాన పడ్డా సరే మనం ఉండటానికి ఒక చిన్న షెల్టర్ లాంటి కూర్చుని ఏర్పాటు అయితే చేశారు. ఇదైతే చాలా బెస్ట్ థింగ్ అండి. ఈ వెదర్కి ఈ ప్లేస్ యొక్క అందం ఇంకా ఇంకా బాగా అయిందన్నమాట. అంత తడిగా ఉంది, ఇక్కడ మాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కొండలు అవి వీటిని కవర్ చేసేసాయి. అక్కడ నుండి అత్రిముని కేవ్కి వెళ్ళే ఈ దారి మాత్రం సూపర్ అంటే సూపర్. ఎంతో పైకి వచ్చేసాం. అత్రిముని ఆశ్రమంకి బోర్డు కనపడింది. ఇంతవరకు బోర్డు కూడా లేదు. చూసుకుంటే ఇంకా 50 మీటర్స్ ఉంది. అలాగే రుద్రనాథ్ ట్రెక్కింగ్కి కూడా ఇంకా 12 కిలోమీటర్లు ఉంది. అలాగే అక్కడ బోర్డు చూసాం కదా, అక్కడ నుండి మనం ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఈ పైకి వెళ్తే రుద్రనాథ్కి వెళ్తాం అన్నమాట. చూసారు కదా, ఇది రుద్రనాథ్కి వెళ్ళే దారి. మనం వెళ్ళాల్సింది అత్రిముని ఆశ్రమానికి కాబట్టి
ఈ దారి వెళ్ళాలి. ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసామండి, ఇంకొంచెం దూరమే, దగ్గరకు వచ్చేసాం. మనం అయితే ఇంకా ఆశ్రమం అయితే రాలేదు, కానీ మధ్యలో మనకి ఇక్కడ ఆశ్రమానికి వెళ్ళే దారిలోనే మనకి ఈ వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి. ఇంకా ఉంటాయి పైన, ఇవన్నీ చూడండి అక్కడ కనపడుతుందా, పై నుండి వస్తున్నాయి వాటర్ ఫాల్స్. సో ఫైనల్గా మాట్లాడుతుంటే పంపడు వస్తుంది, కనపడుతుందో తెలీదు. సో మనం వచ్చేసి ఏ లొకేషన్లో ఉన్నారు చూడండి, చూడండి ఎంత అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ బాబా గారు కూడా ఉంటారు. ఇప్పుడు మీకు కనిపించిన బాబా ఉన్నారు కదండి, ఆయన ఏంటంటే 20 ఏళ్ళ నుంచి అదే చోట అదే గోలో ఉంటారనమాట. ఆయన అయితే అంత సులువుగా ఎవరికి కనిపించరండి, కానీ మనకైతే దర్శనం ఇచ్చాడు, దాంతోపాటు ప్రసాదం కూడా ఇచ్చాడు. వాటర్ ఫాల్స్ ఎక్కడ అని చెప్పాను కదా, ఆఖరికి మనకు వాటర్ ఫాల్స్ వచ్చినాయి. వాటర్ ఫాల్స్ చూస్తారా, అది రెడీ చూపెడతా. అదిగోండి వాటర్ ఫాల్స్ చూసారా, అంతా పైన వస్తే ఇక్కడితో వీడియో అవ్వదు, మనం ఇంకా పైకి కూడా వెళ్తాం అనమాట. ఆ పైకి వెళ్ళి ఆ పైన కూడా మీకు వ్యూ చూపెడతాను, చూడండి ఇంకా బాగుంటుంది. చూసారా, ఇదనమాట. ఇప్పటివరకు ఈ అన్ని అడ్వెంచర్స్ చూసారు కదా, ఇప్పుడు మరో అడ్వెంచర్ ఉందో లేదో కాదు, అత్రిముని ఆశ్రమం. దానికి వెళ్ళాలంటే మనం చాలా సీదాగా వెళ్తాం కదండి, చాలా అడ్వెంచర్ చేయాలి అండ్ చాలా రిస్కీ కూడా. మీరు వచ్చినప్పుడు ఎవరంటే చాలా జాగ్రత్తగా రండి. పైనుండి ఇవన్నీ ఆ కొండపైకి వెళ్ళాలండి, చూస్తున్నారు కదా. పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనం ఇక్కడ నుండి ఆశ్రమానికి వెళ్ళాలంటే కనిపించే లావు చైన్ ఉంది కదండి, దీన్ని పట్టుకొని పైకి ఎక్కాలన్నమాట. సో పైకి ఎక్కితే అక్కడ మనకు ఆశ్రమం ఉంటుంది. సో ఎవరు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా రండి, చాలా రిస్క్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుండి మనం పైకి రావాలన్నమాట. ఇలా వస్తేనే మనం అత్రిముని ఆశ్రమానికి వెళ్ళగలుగుతాం. పక్కనే వాటర్ ఫాల్స్ జాగ్రత్తగా తీసుకొని ఎక్కాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఈ చైన్ అయితే పట్టుకొని వచ్చాం కదా పైకి. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఇక్కడ నుండి మనం ఇప్పుడు ఇది కనపడుతుంది కదండి, ఈ కింద కనపడుతుంది కదా, ఈ కింద నుండి దూరి మనం అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. సో ఏమాత్రం స్లిప్ అయినా సరే, ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయినా ఇదిగో ఆ పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్లో మనం పడిపోతామండి. కాకపోయినా ఇదైతే ఇప్పుడు ఇటు నుంచి అటు పక్కకి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇవ్వండి చూశారు కదా, ఈ కింద నుండి మనం జాగ్రత్తగా ఏమాత్రం ఇబ్బంది పడకుండా, బండి అయితే జారుతుందండి. ఇప్పుడు మనం ఇట్లా జాగ్రత్త రావాలి, పైన బండ కింద బండ జాగ్రత్త ఉంటుంది అనమాట. ఏమాత్రం మిస్ అయినా అది పక్క వాటర్ ఫాల్స్లో ఉంటాం. సో కంగారు పడకుండా జాగ్రత్తగా మెల్లగా ఇలా పాక్కుంటూ వచ్చేయాలి. ఇబ్బంది ఏమి ఉండదు, భయం ఏం అవసరం లేదు. మెల్లగా వస్తే ఇబ్బంది లేకుండా ఇలా వచ్చేస్తాం అనమాట. సో అక్కడ నుండి మనం ఇటు వచ్చాం, ఏదైనా మిస్ అయితే ఇదిగోండి ఇలా ఉంటాం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ పక్కన ఉన్నదే అత్రిముని కేవ్. ఇదిగండి ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు, ఓం నమ శివాయ. అలాగే ఇక్కడ ఇదండి, ఇదంతా కూడా మొత్తం పూలతో డెకరేట్ అయితే చేసింది. జనాలు వస్తారు, ఇక్కడ సాధువులు వాళ్ళు వస్తూ ఉంటారండి. మామూలుగా మనలాంటి మనుషులు తక్కువ, బట్ సాధువులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడే పడుకుంటారు, మంట కాల్చుకుంటారు. వాళ్ళంతా మునులు సాధువులు వచ్చి ఇక్కడే ఉంటారండి, ఇక్కడే బస్ చేస్తారు వాళ్ళు. ఏవో చూస్తున్నారు కదా.
కదా, ఇక్కడ ఏంటంటే చెలిమంట కాసుకుంటారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ తీసుకుంటే కొంచెం కొంచెం రిస్క్ చేసి మనం అయితే ఈ వాటర్ ఫాల్ కనెక్ట్ అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఎవరు లేరు, మనం తప్ప ఇంక ఎవరు లేరండి. ఇవ్వండి, ఇది కొంచెం జాగ్రత్త ఉంటుంది, అందుకని జాగ్రత్తగా రావాలి. ఇవ్వండి, చూసారా మీరు ఫ్రెండ్స్ అయింది వాటర్ ఫాల్ ఫ్లాష్ అయింది ఎంత అందంగా ఉందో చూడండి. మన అక్కడ నుండి వచ్చాము. విద్యార్థులంతా ఏం లేదండి, కొంచెం నా వీడియోస్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम. సో మనం మళ్ళీ కిందకైతే వచ్చేసాం. ఆ పైన మళ్ళీ కిందకైతే వచ్చేసాం. మనం ఏంటంటే అక్కడ పైన మీకు ఆల్రెడీ చూపించేసాం కదా అత్రిముని కేవ్ని, అలాగే వాటర్ ఫాల్స్ని, ఆ వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ కూడా చూపించేసాను. మళ్ళీ మనం ఇటు ఫ్రంట్ సైడ్కి అయితే ఇక్కడికి వచ్చేసాం. మనం ఇలా కవర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే అయిపోయినాయి. సో మళ్ళీ మనం తిరిగి మనం ఎక్కడ నుండి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, మండలికి వెళ్ళిపోదాం మనం. సో మళ్ళీ ఇప్పుడు ఒక 6-7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ చూసుకుంటే వాన కూడా స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఈ రెయిన్ పెద్దలోపే మ్యాక్సిమం కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో మనం కిందకి వెళ్ళేసరికి 7-8 అయిపోద్ది ఈజీగా. ఒక సగం దూరం వరకు వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ చూడండి 5:30 అవుతుంది. ఇప్పటిదాకా లేనండి, ఇప్పుడు కొడుతుంది చూడండి. మనం ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసామండి. మ్యాక్సిమం ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:21 అవుతుంది అనమాట. కిందకి వెళ్ళిపోయి ఫస్ట్ ఏదన్నా తిందామండి, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసాం కదా, పరోటా తిన్నాం. ఆ తర్వాత ఇక మళ్ళీ ఏం తినలేదు. వచ్చేదారిలో స్నాక్స్ తీసుకున్నాం కదా, చిప్స్ బిస్కెట్స్, అవి అయితే 1-2 తిన్నాం. సో ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోగానే ఫుడ్ తినేసి అక్కడితో వ్లాగింగ్ చేసేస్తానండి. ఓకేనా? మనం ఇప్పుడు ఏంటంటే కిందకైతే వచ్చేసాం, కాకపోతే పొద్దున వచ్చిన రూట్లో రాలేదు మనం. పొద్దున మనం చిన్న చిన్న గ్రామాల్లో నుంచి వచ్చాం కదా టిఫిన్ చేసిన తర్వాత. బట్ ఇప్పుడైతే దిగేటప్పుడు ఆ గ్రామాల్లోంచి ఎందుకని చెప్పి ఇలా ఇంకో రోడ్డు ఉందన్నమాట. ఈ రోడ్డు నుంచి అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో మనం అటు సైడ్ నుండి వచ్చాము వచ్చినప్పుడు, బట్ ఇప్పుడు ఇటు సైడ్ నుండి వస్తున్నాం. సో మొత్తానికి అయితే కిందకి వచ్చేసాం. పొద్దున్న సేమ్ ఎక్కడైతే మనం పరోటా తిన్నామో మళ్ళీ అదే హోటల్కి వచ్చాం. వచ్చి ఇప్పుడు ఒక పరోటా తినేసి మన రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బిర్యానీ చేసుకుంటాం. ఇవ్వండి, సేమ్ పొద్దున వచ్చిన హోటలే. మన ఫుడ్ అయితే వచ్చిందండి, పరోటా. ఇక తినేద్దాం. సో ఇప్పుడే రూమ్కి వచ్చేసానండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరో కొత్త ట్రెక్కింగ్తో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హరే కృష్ణ.